ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం. తొలి 6 నెలలు తల్లిపాల శిశువుకు సంపూర్ణ ఆహారం. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శనివారం నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ చుక్క రత్న మన్మోహన్, కమిటీ సభ్యులు డాక్టర్ భారతి, డాక్టర్ సుబ్బమ్మ, డాక్టర్ మల్లికార్జున, పల్నాడు జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది గర్భిణులు, బాలింతలతో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేయించారు. శిశువు జన్మించిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం, తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం, ముర్రుపాల ప్రాముఖ్యత, తల్లిపాల ద్వారా శిశువుకు లభించే పోషకాలు, రోగ నిరోధక శక్తి, ఆరోగ్య ప్రయోజనాలపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని చెప్పారు. తొలి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే శిశువుకు సంపూర్ణ ఆహారమని పేర్కొన్నారు. తల్లిపాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు అనేక వ్యాధుల నుంచి శిశువును రక్షిస్తాయని అన్నారు. ప్రతి జీవి తన సంతానానికి పాలు అందించడం ప్రకృతి ధర్మమని, తల్లిపాలు శిశువుకు అమృతంతో సమానమని తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెల 9వ తేదీన సుబ్రాయ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో చిన్నారులకు వడదెబ్బ తగలకుండా ఆసుపత్రిలో శీతలీకరణ సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బంది సేవలను ఎమ్మెల్యే అభినందించారు. మెరుగైన సేవలు అందించే వైద్యులకు ప్రోత్సాహకంగా అవార్డులు, రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సొంత ఆసుపత్రిలా భావించి ప్రతి వైద్యుడు సేవలు అందించాలని సూచించారు. అదే సందర్భంగా పల్నాడు జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ, తల్లిపాల బిడ్డకు అమృతం, ఆరోగ్యానికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు సహజమైన తొలి టీకాల పనిచేసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. శిశువుకు అవసరమైన నీరు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు సమతుల్యంగా తల్లిపాలలోనే లభిస్తాయని వివరించారు. ప్రతి తల్లి తన బిడ్డకు ముర్రుపాలు, అనంతరం తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందేశాన్ని గ్రామీణ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేర్చేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సిపిడిఓలు విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య, విద్య, పోషకాహారం, శిశు సంరక్షణ, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్యశాల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. ఓకే మోడల్లో ఉన్నాయి కిందకి దానికి ప్యారల్గా పెట్టాం.